అందరికీ పేరు పేరున జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ రైతులందరికీ ప్రతి ఒక్క మైనార్టీ ఎస్సీ ఎస్టీ బిడ్డలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్తులు. మిత్రులారా, అక్క చెల్లెళ్ళారా, రైతులారా, కొన్ని వంశాలు నేను మాట్లాడేది వీఆర్పీ పార్టీ ఎంపీ అభ్యర్థి నన్ను బూకేనన్న మాట్లాడేది. మీరు కొంచెం గంభీరంగా వినండి. మన బాధలు ఏంటిది అనేది రైతులది. దాదాపు అంటే మనకు రుణమాఫీ ఇస్తారు, రుణమాఫీ అవుతుందని ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ఇంకా అంతకంటే ముండిది ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వాన్ని మనం ఒకటే వేడుకునేది, కనీసం మనకు రైతు బంధు ఇవ్వలే, రుణమాఫీ ఇవ్వడం లేదు. ఏమనంటే రుణమాఫీ కావాలంటే 5 లక్షల లోన్ ఉన్నది, 2 లక్షల లోన్ ఉన్నది అని అనడం ఎందుకు? మనకు 2 లక్షల రూపాయల చొప్పున ఇస్తామన్నప్పుడు వేసేయాల బ్యాంకులో. అది కానీ కాకపోని ఖచ్చితంగా ఇవ్వాలి. ఇస్తామని మాట తప్పిర్రా, అది ఖచ్చితంగా ఇవ్వాలి. అది ఒక పేరు ఏంటిది? కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో రెట్టింపులో ఉన్నది, మంచిగా ఉందని వీళ్ళని నిలబెడితే, వీళ్ళని గెలిపిస్తే వీళ్ళు అంతకంటే ఎక్కువ ఉండేది ప్రభుత్వం. ఎందుకంటే గత ప్రభుత్వం గురించి పేదవాళ్ళు అంటే చులక చూడడం, పేదవాళ్ళు అంటే ఒక రకంగా పట్టించుకోవడం లేదు, అట్లా ఆలోచించుకొని గద్దె దింపినాం. దానికి బట్టి మళ్ళీ దీనికి కూడా పడుతుంది ఖుషి. ఎట్లా పడుతుంది అంటే మీరు చూడండి, పొలాలు యాత వేసినాం, వడ్లు కూడా ఇంట్లోకి వస్తుంది, కానీ మనకు రైతు బంధు ఇవ్వలే. రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు? నేను ఎక్కినాక 7 రోజులకి నేను మీకు రైతు రుణమాఫీ చేస్తా అని అన్నాడు. రేవంత్ రెడ్డి గారు, మీ మాటలు ఏంటిది? మీ లెక్క ఏంటిది? మీ ప్రభుత్వం ఏంటిది? మీ పాలన ఏంటిది? అదొక్కటే మీరు ఆలోచించుకోండి. ఒక రైతు బిడ్డవు నువ్వు, రైతు బిడ్డగా పుట్టినప్పుడు ఖచ్చితంగా రైతు బిడ్డవు నువ్వు. ఖచ్చితంగా రైతును మేలు జరపాలంటే నువ్వు 2 లక్షల రూపాయలు బ్యాంకులు అయ్యి అందరికీ, వాళ్ళకి 10 లక్షలు ఉండని, 5 లక్షలు ఉండని, అనవసరం. నువ్వు మాట అన్నది తప్పద్దు, మాట అని మడమ తిప్పద్దు నువ్వు రేవంత్ రెడ్డి గారు. అదే మీరు గంభీరంగా వినండి. ఇక్కడ ప్రభుత్వానికి, ఇక్కడ నియోజకవర్గ మన గౌరవనీయులైన సంజయ్ కుమార్ గారికి నా యొక్క నమస్సులు. నేను కూడా విద్యార్థుల రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా ఒక పట్టుదలతోటి మేము ప్రజల పట్ల ఉంటాం, ప్రజల గురించి మేము పోరాటం చేసే పార్టీ అనేది విద్యార్థుల రాజకీయ పార్టీ వీఆర్పీ. ఈ పార్టీ పుట్టింది ఎందుకంటే మన పేదోళ్ళ గురించి, ప్రతి ఒక్క రైతన్న గురించి, మన భవిష్యత్తు గురించే, ఇవే వంశాల గురించి ఇది పుట్టిన పార్టీ. మిగతా పార్టీలన్నీ వేస్ట్. ఎందుకంటే ప్రజలారా, మీరు చూడండి, రైతు బంధు అని అంటారు కదా మీరు, రేవంత్ రెడ్డి గారు. ఇగో వీఆర్పీ పార్టీదే మేము ముందుకు వచ్చినాం ఇప్పుడు మీ గురించి పోరాటం చేయడానికి. విద్యార్థుల రాజకీయ పార్టీ. ఏ పార్టీ ఏమన్నా గుర్తెత్తుతుందా రైతుల గురించి? రుణమాఫీ గురించి ఏమైనా పట్టించుకుంటుందా? రైతు బంధు గురించి ఏమైనా పట్టించుకుంటుందా? ఇగో 550 మందికి రుణమాఫీ కాలేదు. మీరు చూడండి, 550 మందికి రుణమాఫీ కాలేదు అన్నప్పుడు 1100 కోట్లు ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి సార్? 1100 కోట్లు ఈ డబ్బులు ఎక్కడికి పోయినాయి? మీరు ఖచ్చితంగా రుణమాఫీ వేయాలా, ప్రజలను ఆదుకోవాలా, ప్రతి ఒక్కటి చూడాలా, చూసి రైతును రాజుగా మీరు ఖచ్చితంగా మలపాలా. మేము విద్యార్థుల రాజకీయ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. మేము హైదరాబాద్లో కూడా పోరాటం చేస్తున్నాం, జగిత్యాలలో కూడా పోరాటం చేస్తున్నాం. మేము రెడీ ఉన్నాం, మేము ముందుకు వచ్చినాం. ప్రజలారా, మీరు ప్రతి ఒక్కరు భయపడద్దు. ప్రతి ఒక్కరు కూడా మీ గురించి మేము పుట్టింది, మీ గురించే మేము చేసింది, మీ గురించే మేము పోరాటం చేసేది. పిల్లల గురించి జాబు, చదువు, ఉచిత వైద్యం, ఇవిట గురించి మేము పోరాటం చేసేది. ప్రజలారా, మీరు ఇకనైనా మీరు మేల్కోండి. మీకు అండగా విద్యార్థుల రాజకీయ పార్టీ ఉన్నది. భరోసా ఉండండి, ఖచ్చితంగా రాండి. నేను పోరాటం చేస్తున్నాను. వీఆర్పీ పార్టీ ఎంపీ అభ్యర్థిని బూకే నందన మీ తోటి ఉన్నాడు. మీరు భయపడకండి. దయచేసి చూడండి మీ బాధలు. నేను ఇప్పుడు ముందట పెడుతున్నాను. ఏ పార్టీ కూడా ఇంతవరకు ముందట పెట్టలే, ఒక ప్రెస్ మీట్ ఇవ్వలే, ఇచ్చి మన బాధలు తెలపలే. అయ్యా సంజయ్ కుమార్ గారు, నమస్కారం. మీకు శాసనసభలో మీకు ఒక పట్టుదల ఉన్నది. ఎందుకంటే మేము గెలలేము, మేము శాసనసభ వరకు పోలే. మీరు పోయిరు కాబట్టి ఏమేమి
ఏంటిది మన రైతు బంధు కానీ, దళిత బంధు కానీ, రుణమాఫీ కానీ, అక్క చెల్లిన చీరకు 3,000 అయినా కానీ, మహాలక్ష్మి కళ్యాణం అది కూడా కానీ, ఎన్ని ఉన్నాయో అవన్నీ పథకాలు మొత్తం మీరు ముందుకు పెట్టి శాసనసభలో పోరాటం చేయాలని నేను వేడుకుంటున్నా చేతులెత్తి సంజయ్ కుమార్ గారు, ఎమ్మెల్యే గారు. ఎందుకంటే విద్యార్థుల రాజకీయ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రజల పట్ల ఉండి ప్రజల సేవలు సంక్షేమ పథకాలు మేము ముందుకు తేవాలని మేము చూసేది. ఒకవేళ మీకు తోటి కాకపోతే విద్యార్థుల రాజకీయ పార్టీ వస్తుంది, మేము తెచ్చి చూపెడతాం మీ అందరికీ. చూడూరి ఖచ్చితంగా మా సునీల్ అన్న నాయకత్వంలో, సునీల్ అన్న పుట్టిందే విద్యార్థుల రాజకీయ పార్టీ ఒక పోటీ, మనం బాధపడి కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. అదే పార్టీలో పుట్టిన నాయకుడు హెచ్ఓ సునీల్ అన్న, కమలాకర్ అన్న, మన్మోహన్ అన్న, వీళ్ళందరూ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, వాళ్ళందరూ స్థాపించిన పార్టీది. ఈ పార్టీ పుట్టిందే మన గురించి, ప్రజల గురించి, పేదల గురించి. ఇక మిగతా ఏ పార్టీతోటి కాదు. మీరు అందరు రాండి ప్రజల